ఏప్రిల్ 12 శనివారం పౌర్ణమి హనుమాన్ జయంతి లేదా హనుమాన్ విజయోత్సవం అని కూడా అంటాము. మళ్ళీ మనకి మే 22 ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ డిసెంబర్లో వస్తుంది. అసలే శని ట్రాన్సిట్ జరిగింది. కుంభ, మీన, మేషరాశి ఇంకా సింహరాశి, తులారాశి వాళ్ళకి శని ఎఫెక్ట్స్ ప్రెజెంట్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఎవరికైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నాయో, మనీ నిలబడడం లేదు అంటే ఎక్కువ ఖర్చు, మనీ మేనేజ్మెంట్ సరిగ్గా అవ్వడం లేదు, ఇంకా ఫుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సక్సెస్ కనిపించడం లేదు అనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఏం చేస్తారంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి సూర్యుడికి నమస్కారం చేసుకొని హనుమాన్ టెంపుల్ కానీ రాములవారి స్వామి టెంపుల్కి కానీ వెళ్ళండి. నేను లాస్ట్లో పెడతాను. ఆ మంత్రం ఒక 21 టైమ్స్ ప్రేమగా భక్తిగా చదవండి. ప్లస్ ఆ రోజు సుందరకాండ వినండి. యూట్యూబ్లో సుందరకాండ అంటే మనకి వస్తుంది, 1 or 2.5 hour వీడియో ఉంటుంది. ప్రేమగా భక్తిగా వినండి. ప్రతి ట్యూస్డే ఇలా 11 వీక్స్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం అయితే నెరవేరుతుంది. ప్లస్ మీకు అన్ని వేస్ బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, ఒక వే ఖచ్చితంగా హనుమంతుడు మీకు చూపిస్తారు.